ముడుపు కట్టేశారా సార్? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది? ఒక్కోసారి గెలుపు కూడా బాధనిస్తుంది చారి, ఓటమి సంతోషాన్నిస్తుంది. ఇందాక ముడుపు కడుతుంటే అనిపించింది, నిత్య నన్ను కాదనుకోవటం నా ఓటమి, నిత్య మాటల్లో నన్ను నేను తెలుసుకోవటం నా గెలుపు. నేను నా దారి తప్పానని నా గెలుపు నాకు చెప్పింది. నేను నిత్యను ఎంత ప్రేమిస్తున్నానో నా ఓటమి చెప్పింది. కానీ నేను ఎటు వెళ్ళాలో ఈ చెట్టు ఇంకా నాకు చెప్పలేదు. ఇప్పుడే కదా సార్ ముడుపు కట్టారు. త్వరలోనే మిమ్మల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంతకీ ముడుపు ఎక్కడ కట్టారు? అదిగో ఆ కొమ్మ. నేను కట్టిన ముడుపు అలా విడిపోయింది చారి. లేదు సార్, మన ముడుపు అలాగే ఉంది. ఆ కిందకు కట్టిన ముడుపు చూసారా? అది మీరు మరొకరికి ఇచ్చిన ముడుపు. ఆ రెండూ పక్కపక్కనే ఉన్నాయంటే మీ లక్ష్యం పక్కనే ఉందని అమ్మవారు చెప్పకనే చెప్తున్నారు సార్. మీకు మంచి జరుగుతుంది సార్. ఆ సమయం ఇక ఎంతో దూరంలో లేదు. త్వరగా రమ్మని చెప్తే రాకుండా మంగ ఏం చేస్తోంది? అది కొట్టుకోవడం కాదమ్మా, చేసిన తప్పులు పోవాలని అమ్మకు మొక్కు చెల్లించుకుంటున్నాడు. ఆ మొక్కు చెల్లించుకుంటే చేసిన తప్పులు తొలగిపోతాయా? అవునమ్మా. నేను చెప్పినట్టు చేస్తాను అని, నా మాట వింటాను అని, నన్ను జవదాటను అని మాటివ్వు. మాట తప్పితే నేను చచ్చినంత ఒట్టు. నా తప్పులు తొలగిపోవాలంటే నేను కూడా ఈ మొక్కు చెల్లించుకోవాలి. అయ్యయ్యో, ఈ అమ్మాయి మనతో పాటు వచ్చిన అమ్మాయి కదా? అవును. ఎందుకు ఇలా కొట్టుకుంటుంది? వెంటనే వెళ్ళి వాళ్ళమ్మకు చెప్పాలి. బాబు, ప్రసాదం తీసుకోండి. పంతులు గారు, ఏంటి అక్కడ జనాలందరూ గుంపుగా ఉన్నారు? పాపం ఎవరో అమ్మాయి బాబు, చేసిన పాపం పోవాలని కొరడాలతో కొట్టుకుంటోంది. అమ్మా, అక్కడ నీ కూతురు కొరడా తీసుకుని కొట్టుకుంటుందమ్మా. రా. కొరడాలతో కొట్టుకుంటే పాపాలు పోతాయి చరి. ఏంటి మూఢనమ్మకాలు? ఎవరి నమ్మకాలు వారివి సార్.
ఎందుకు కొట్టుకుంటున్నావే? ఆపు! నన్ను ఆపకమ్మా. ఇది అమ్మవారి మొక్కు. ఇదే మొక్కే. నువ్వేం తప్పు చేసావని నా మాట విను. కాసేపు నువ్వే నా మాట వినమ్మా. నా మొక్కు తీర్చుకొని నా పాపాన్ని కడిగేసుకొని నన్ను అడ్డుకోకు. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలోగా తెలవారే దీపం తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం ఏమవుతుందో చిలకమ్మ భవి. అరే ఎవరో అమ్మాయి కొరడాతో కొట్టుకుంటుందంట, వెళ్ళి చూద్దాం పదా. ఏం పాపం చేసిందో ఏంటో, త్వరగా వెళ్ళి చూద్దాం పదా. జనాలకి దేవుడి మీద కాన్సన్ట్రేషన్ కంటే పక్క వాళ్ళ గురించి క్యూరియాసిటీ ఎక్కువగా వచ్చారు. ఇట్స్ వెరీ న్యాచురల్ కదా సార్. సపోజ్ ఆ గుంపు మధ్యలో ఆ అమ్మాయి ప్లేస్ లో నిత్య ఉండి తను కొరడతో కొట్టుకుంటూ ఉంటే మనకు కూడా ఈ జనాల్లాగే చూడాలనిపిస్తుందేమో కదా. మేడం అలా శిక్షించుకోవాలని మీరు అనుకుంటున్నారా సార్? మనం చేస్తామో లేదో పక్కన పెడితే మిమ్మల్ని అన్నేసి మాట్లాడినందుకు మేడం గారికి పనిష్మెంట్ ఉండాల్సిందే సార్. లేదు చారి, నేను అలా కోరుకోవట్లేదు. తను పెయిన్ అయితే నేను పెయిన్ అన్నట్టే. ఒకవేళ మేడం రియలైజ్ అయ్యి తన తప్పుకు పనిష్మెంట్ వేసుకుంటే మీరేం చేస్తారు సార్? షేర్ చేసుకుంటాను చారి. తను తప్పు చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. గ్రేట్ సార్. మేడం చాలా అదృష్టవంతురాలు. ఆమె ద్వేషించినా మీరు ప్రేమిస్తున్నారు సార్. అలాంటి అదృష్టం ఆ గుంపులో ఉన్న అమ్మాయికి లేకుండా పోయింది సార్. తోడు ఎవరూ లేకుండా ఒంటరిగా శిక్ష అనుభవిస్తుంది అంటే తనపై జాలిగా ఉంది సార్. ఒకసారి అమ్మాయిని చూడాలనుంది సార్. పద. ఇంకా చాలా ఆపవే. ఆ అమ్మవారి కోసం ఈ అమ్మను బాధ పెడతావా? వద్దు. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఏదైనా పాపం ఉంటే ఆ శిక్ష నేను అనుభవిస్తాను. పద పద వెళ్దాం. వాళ్ళమ్మ అడ్డు చెప్పి తీసుకెళ్ళకపోతే ఆ పిల్ల అన్యాయం అయిపోయేది. ఏం తప్పు చేసిందో పాపం, ఎంతగా కొట్టుకుందో పాపం. వాళ్ళు మాతోనే వచ్చారు. తల్లి కూతుళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నారు పాపం. అమ్మా ఒక్క నిమిషం. ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వండి. తన కష్టాలు పంచుకునే తోడు తనకు దొరుకుతుందని చెప్పండి. అలాగే బాబు. అదేమిటి సార్ మీ ప్రసాదం ఇచ్చేశారు? నేనిచ్చింది ప్రసాదం కాచారి, ధైర్యం. తన కష్టాల్ని కలవాలన్న కాన్ఫిడెన్స్ నిచ్చాను. లేదమ్మా, నాకేం కాలేదు. తీసుకోమ్మా అమ్మవారి ప్రసాదం తిను. ఎవరిచ్చారు? ఎవరో బాబు మీ అమ్మాయి కష్టాలు తీర్తాయని చెప్పి ఇచ్చాడు. తీసుకోమ్మా. అష్టాక్షరీ ప్రతిష్ఠ పంచాక్షరీ విశిష్ట మహా. ఒక్క నిమిషం అమ్మా. నువ్వెవరో, నువ్వు చేసిన తప్పేంటో నాకు తెలవదమ్మా. కానీ ఈ జాతరలో నువ్వు చేసినవన్నీ నేను చూశాను. అరిచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి ఇచ్చినప్పుడు నీ దీక్షను చూశాను. అమ్మవారి చెట్టుకు ఉడుపు కట్టినప్పుడు నీలోని ఆర్తిని చూశాను. కొరడాతో కొట్టుకున్నప్పుడు నీలో పశ్చాత్తాపాన్ని చూశాను. అన్నీ చేశావు. అలాగే నిప్పుల గొండంలో కూడా నడువమ్మా. నీ భక్తి పరిపూర్ణం అవుతుంది. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఏంటి?
నిప్పుల గుండెల్లో నడవాలా? ఇంకేమైనా ఉందా? ఎందుకమ్మా మా అమ్మాయికి ఇలాంటివన్నీ చెప్తున్నావు? అమ్మా నేను నడుస్తానమ్మా. నీకేమైనా మతిపోయిందా? నిప్పులు నడిస్తే నీ కాళ్ళు ఏం కావాలి? వద్దు. నాకేం కాదమ్మా. వద్దని చెప్తున్నానా? చెప్పిన మాట విను. అదొక్కటి చేసి వెళ్ళిపోదాం. అవసరం లేదు. అంతగా కావాలంటే నీ బదులు నేను నిప్పుల్లో నడుస్తాను. లేదమ్మా, నేనే నడుస్తాను. ఈ ఒక్కసారికి నాకు అడ్డు చెప్పకు. చెప్పావంటే నా మీద ఒట్టే. పద పెద్దమ్మా. సరే పదమ్మా, వెళ్దాం పద. రా. చారీ సార్. ఏంటి చారీ ఇది? కళ్ళు సార్, విలేజ్ వైను. ఓ, జాతరలో ఓపెన్ బారా? అయ్యో లేదు సార్, కళ్ళుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కొంతమంది ఆచారం. అమ్మవారి నైవేద్యం మనం తాగకూడదా చారీ? వాళ్ళందరూ తాగుతున్నారు కదా. అంటే ఆల్రెడీ మీరు తాగున్నారు కదా సార్. ఈ కళ్ళు తాగలే కదా. బాగుంటుందా? కిక్కిస్తుందా? బాధని మర్చిపోనిస్తుందా? వద్దు సార్, నా మాట వినండి సార్. నేను నీ మాట వినాలనుకోవట్లేదు చారీ. నేను ప్రేమించిన అమ్మాయిని చూడాలనుకుంటున్నాను. హలో బాస్. బ్రదర్. సార్. ఇదిగో రా. నిత్య కొద్దిగా పోయి. నిత్య కావాలి. ఇక చాలు సార్, ఇప్పటికే బాబు ఎట్రా. వద్దయ్యా వద్దు. వీడు మళ్ళీ పోసేస్తున్నాడు. వద్దు సార్, నా మాట వినండి సార్. ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇక తాగొద్దు సార్. సార్ 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 డబ్బులు సార్. ఒరే ఉప్పారం, నేను ఇస్తానుండు. ఎంత? 200 సార్. 200? అవును ఇదిగో సార్. తీసుకో. సరిపోయినాయా? సరిపోయింది. వెళ్ళు. ఏరీనా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడీనా? సార్ 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 నిత్య నిత్య గడిచాలే. మేడం రాలేదు సార్. ఓ, మళ్ళీ హెల్యూసినేషన్. పదండి సార్, వెళ్ళిపోదాం. వెళ్దాం లేచారే, తొందర ఎందుకు? వెళ్ళి వాటర్ తీసుకురా. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను.
జయబాబు ఇక్కడికొచ్చారేంటి? మంగన వెంటనే తీసుకెళ్లిపోవాలి. అమ్మవారి ఉనికినే ప్రశ్నించావు కదూ? ఆది పరాశక్తినే శంకించావు కదూ? అందుకే నీకు నిదర్శనం జరిగిందిరా. కానీ నువ్వు అనుకుంటున్నది వేరు, నువ్వు చూస్తున్నది వేరు. నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి. పాపం తనది కాదు, శాపమే నీది. నువ్వున్నది సుడిగుండం, నీ వెనకున్నది యమగండం. నీ తలరాతకు ఎదురీత తప్పదురా. సార్ వాటర్ తీసుకోండి. దాన్ని ఏమంటుంది చారి? అలాంటి వాళ్ళను అమ్మవారు పూనింది అంటారు సార్. ఏవేవో అంటూ ఉంటారు, దేనికి అర్థం ఉండదు. అమ్మా రావి. అరే అమ్మా ఆగండమ్మా. ఎందుకమ్మా నన్ను మీరు ఇక్కడే తీసుకొస్తున్నావ్? ఉండండి. మనం వెంటనే వెళ్ళిపోవాలి. అంత తొందర ఏముంది? వెళ్ళాలని చెప్తున్నానా? వెళ్దామా సార్? నేను నిప్పుల గుండంలో నడుస్తాను చారి. సార్ ఎందుకు? ఇందాక నిత్య నడిచింది. అది మీ భ్రమ సార్. కావచ్చు, కానీ నేను నిప్పుల్లో నడవాలని ఇండైరెక్ట్ గా అలా చెప్పిందేమో. ఆ నిప్పుల్లో నడిస్తే మీకే వస్తుంది సార్. తను పనిష్మెంట్ చేసుకుంటే నేను షేర్ చేసుకుంటాను చెప్పాను కదా చారి, అందుకే నడుస్తాను. మీ ఇల్యూషన్ లో మేడం చేసింది అబద్ధం సార్. దాన్ని మీరెలా నిజం చేస్తారు? నేను నిజాన్ని చూడాలనుకుంటున్నాను. వద్దు సార్, మీ కాళ్ళు బొబ్బలెక్కుతాయి, బాధపడతారు, మీరు తట్టుకోలేరు. చూద్దాం చారి, నా ప్రేమకు ఆ నొప్పిని భరించే శక్తి ఉందో లేదో. అతని హృదయం నాటి జవామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు